Hey guys, welcome to Google Ads series class 6 కి. సో ఇవాళ వీడియోలో మీకు Google Ads వీడియో క్యాంపెయిన్ ఎలా రన్ చేయాలో చూపిస్తాను. Google Ads వీడియో క్యాంపెయిన్ అంటే గైస్ మీకు ఆ యాడ్ యూట్యూబ్ యాడ్స్ అన్నమాట. లైక్ మీరు ఇప్పుడు వీడియోస్ చూసేటప్పుడు యూట్యూబ్ లో స్కిప్ నాన్ స్కిప్పబుల్ యాడ్స్ వస్తాయి కదా, సో అవే Google Ads అన్నమాట. Google Ads నుంచే రన్ చేస్తాం ఆ యాడ్స్ కూడా. సో అది నేను మీకు ఈ వీడియోలో కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా రన్ చేయాలి Google Ads అనేది. సో ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ చేయండి గైస్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం నార్మల్గా Google Ads అకౌంట్లోకి వెళ్ళాలన్నమాట. Google Ads అకౌంట్ లాగిన్ చేసి గూగుల్ వీడియో యాడ్ రన్ చేయడానికి ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, క్రియేట్ అని చెప్పేసి. సో దీనిపైన క్లిక్ చేసి క్యాంపెయిన్ పైన సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ క్రియేట్ క్యాంపెయిన్ వితౌట్ గోల్ గైడెన్స్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయాలి. క్యాంపెయిన్ టైప్ వచ్చేసి మీకు సర్చ్ క్యాంపెయిన్, డిస్ప్లే క్యాంపెయిన్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పేశాను. ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఇక్కడ మన కార్డ్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ మీరు వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. క్యాంపెయిన్ టైప్ వచ్చేసి వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మనకి ఇక్కడ సబ్ టైప్స్, క్యాంపెయిన్ లో మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటనేది ఇక్కడ కొన్ని టైప్స్ ఉంటాయి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ఇక్కడ వీడియోస్ యాడ్ అంటే ఏంటంటే గైస్ మీకు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్పాలి మీకు. సో మనకి గూగుల్ వీడియో యాడ్స్ లో కొన్ని టైప్స్ ఉంటాయి గైస్ మనకి యూట్యూబ్ లో చూపించేటప్పుడు యాడ్స్ ని. సో ఫస్ట్ వన్ వచ్చేసి స్కిప్పబుల్ యాడ్ అనమాట. మనము ఏ వీడియో అన్న చూసేటప్పుడు స్కిప్ బటన్ వచ్చి యాడ్ కనిపిస్తుంది కదా, అది స్కిప్పబుల్ యాడ్ అనమాట. అది మాక్సిమం 3 minutes వరకు ఉండొచ్చు ఆ యూట్యూబ్ వీడియో అనేది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి నాన్ స్కిప్పబుల్. మనకి స్కిప్ చేయడానికి ఆప్షన్ రాదు, ఆ యాడ్ కంటిన్యూగా రన్ అవుతుంది. సో దీని లెంత్ వచ్చేసి 15 seconds నుంచి ఒక 30 seconds వరకు ఉంటుంది, ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి షార్ట్స్ మనం నార్మల్ గా యూట్యూబ్ షార్ట్స్ చూసేటప్పుడు స్పాన్సర్ అని చెప్పేసి యాడ్స్ వస్తాయి కదా, వీటిని షార్ట్స్ యాడ్స్ అంటారనమాట. సో నెక్స్ట్ ఇంకొక టైప్ వచ్చేసి ఏంటంటే ఇన్ఫీడ్ యాడ్స్. ఇది మీకు ఎలా యూజ్ అవుతుంది అంటే మీరు ఒకవేళ మీ యూట్యూబ్ ఛానల్ గ్రో చేసుకోవాలనుకుంటే, లైక్ మీ సపోజ్ నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ పైన వీడియో చేశాను అనుకోండి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి ఎవరైనా యూట్యూబ్ లో సెర్చ్ చేస్తున్నప్పుడు నేను పర్టికులర్ కీవర్డ్ ఇస్తాను, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అని చెప్పేసి. ఎవరన్నా యూట్యూబ్ లో సెర్చ్ చేస్తున్నప్పుడు మనం ఏదైతే వీడియో చేసామో ఆ వీడియో స్పాన్సర్డ్ అని చెప్పేసి టాప్ లో రికమెండ్ అవుతుంది అనమాట. సో ఇది మనకి సబ్స్క్రైబర్స్, యూట్యూబ్ ఛానల్ గ్రో చేసుకోవడానికి ఇన్ఫీడ్ యాడ్స్ అనేవి యూజ్ అవుతాయి, ఓకేనా. సో ఇవి కొన్ని టైప్స్ అన్నమాట మనకి వీడియోస్ యాడ్స్ లో. సో ఇక్కడ మీకు అమౌంట్ ఎలా కట్ అవుతుందో చెప్తా చూడండి. ఇది వీడియో యాడ్స్. సో వీటన్నిటిలో కూడా మనకి కొన్ని టైప్స్ ఉంటాయి. మీరు ఇక్కడ చూసుకుంటే స్కిప్పబుల్, ఇన్స్ట్రీమ్ యాడ్, ఇన్ఫీడ్ యాడ్, షార్ట్స్ యాడ్. సో ఈ వీడియో వ్యూస్ అనే దానికి సో దీనికి మీకు మనీ ఎలా కట్ అవుతుంది అంటే కాస్ట్ పర్ వ్యూ, సిపివి అనమాట. కాస్ట్ పర్ వ్యూ అమౌంట్ కట్ అవుతుంది. అంటే ఒక వ్యూ వచ్చినందుకు ఇంత అమౌంట్ అనేది కట్ అవుతుంది. అది మనం పెట్టుకోవచ్చు కూడా. కానీ ఆ వ్యూ ఎప్పుడు కౌంట్ అవుతుంది అంటే మినిమం 30 seconds మీ వీడియో ఎవరన్నా ఒక పర్సన్ చూస్తే మాత్రమే మీ వీడియో. సపోజ్ మీరు ఒక 3 minutes వీడియో స్కిప్పబుల్ బటన్ పెట్టారు, కానీ అతను ఒక 30 seconds వీడియో చూసారనుకోండి మీ వీడియో, అప్పుడు అమౌంట్ కట్ అవుతుంది అనమాట, ఓకేనా. సో అది నేను మీకు చూపిస్తాను ఎంత అమౌంట్ కట్ అవుతుంది అని చెప్పేసి. సో ఇది కాస్ట్ పర్ వ్యూకి అమౌంట్ కట్ అవుతుంది, ఓకేనా. సో సెకండ్ వన్ వచ్చేసి ఎఫిషియంట్ రీచ్ అంటే ఏంటంటే గైస్, ఈ ఎఫిషియంట్ రీచ్ అంటే కాస్ట్ పర్ మైల్, సిపిఎం అనమాట. అంటే ఇంప్రెషన్స్ కి అమౌంట్ కట్ అవుతుంది అనమాట. ఇంప్రెషన్ అంటే ఏంటి, ఒక 1000 మందికి మన యాడ్ చూపించడం అంటే తను ఫుల్ వీడియో చూసాడా లేదా అనేది మనకు అవసరం లేదు. జస్ట్ తన కంటికి మన యాడ్ కనపడిందంటే, తనకి రికమెండ్ అయిందంటే మన యాడ్, సో దాన్ని ఒక ఇంప్రెషన్ కింద కౌంట్ అవుతుంది. దానికి మన అమౌంట్ కట్ అవుతుంది అనమాట. సో ఒక ఇంప్రెషన్ కి కట్ అవుతుంది, 1000 impressions కి మనకి అమౌంట్ కట్ అవుతుంది. సో దానికి కూడా పర్టికులర్ అమౌంట్ అనేది మనం పెట్టుకోవచ్చు, ఓకేనా. సో దాని తర్వాత నాన్ స్కిప్పబుల్ రీచ్. సో ఇది చెప్పాను కదా, నాన్ స్కిప్పబుల్ యాడ్ ఉంటుంది అని చెప్పేసి. సపోజ్ మీరు ఏమైనా వీడియోస్ చూసేటప్పుడైనా, లైవ్ స్ట్రీమ్స్ చూసేటప్పుడైనా కూడా యాడ్ వస్తుంది, దాన్ని మనం స్కిప్ చేయలేము. సో ఆ వీడియో లెంత్ వచ్చేసి 15 seconds నుంచి ఒక 30 seconds వరకు ఉంటుంది, ఓకేనా. సో దాన్ని నాన్ స్కిప్పబుల్ యాడ్ అంటారు. దీన్ని కూడా కంపల్సరీ వీడియో మొత్తం చూస్తాడు కాబట్టి దీనికి కూడా అమౌంట్ వ్యూకే కట్ అవుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి టార్గెట్ ఫ్రీక్వెన్సీ. సో టార్గెట్ ఫ్రీక్వెన్సీ యాడ్ ఎలా అంటే మీకు ఇది రీటార్గెటింగ్ కి బాగా యూజ్ అవుతుంది గైస్. లైక్ ఎలాగంటే సపోజ్ మీకు పర్టికులర్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు, ఇది ఒక వీడియో చేశారు మీరు, ఒక యాడ్ రన్ చేస్తున్నారు. ఆ యాడ్ ని ఒక రోజులో ఒక పర్సన్ కి ఎన్నిసార్లు చూపించాలి, రోజుకి 5 సార్లు చూపించాలా, లేదంటే వారానికి 5 సార్లు చూపించాలా, లేదంటే మంత్ కి 5 సార్లు చూపించాలా. సో ఇలాగా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట, ఒకే పర్సన్ కి ఎనీ టైమ్స్ మన యాడ్ కనిపించాలి అనేది. సో దాని తర్వాత డ్రైవ్ కన్వర్జన్స్. సో ఇదంతా అడ్వాన్స్డ్ గైస్. లైక్ ఎలాగంటే మీకు కన్వర్జన్ ట్రాకింగ్ సెటప్ చేసి ఉంటే మీరు ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాడ్ సీక్వెన్స్ కానీ, ఆడియో రీచ్ కానీ. సో ఈ ఆడియో రీచ్ అనేది నేను ఇప్పటి వరకు ట్రై చేయలేదు గైస్. ఒకవేళ నేను ఫ్యూచర్ లో ఏమైనా వీడియో చేస్తే చేయొచ్చు, నేను దాన్ని ట్రై చేసి, ఓకేనా.
సో నెక్స్ట్ వన్ వచ్చేసి యూట్యూబ్ సబ్స్క్రిప్షన్. ఇది కూడా నేను ట్రై చేయలేదు, ఇక్కడ చూపిస్తుంది కదా న్యూ, ఇది ఇంతకు ముందర లేదు, సో రీసెంట్ గానే వచ్చింది. సో కానీ మీకు మెయిన్, సో నేను ఈ వీడియోస్ చేసేది దేనికంటే మాక్సిమం నేను అన్ని చెప్పకపోవచ్చు గైస్ ఈ వీడియోస్ లో, కానీ నేను బేసిక్స్ కంపల్సరీ, ఇది నార్మల్ బిజినెస్ ఓనర్ ఉన్నారు, అతను ఓన్గా అతను యాడ్ రన్ చేసుకోవాలంటే ఇది సరిపోద్ది, నేను చెప్పేది సరిపోద్ది, ఓకేనా. సో లీడ్స్ జనరేట్ చేసుకొని బిజినెస్ జరగడానికి, ఓకేనా. సో నేను అలా చెప్తున్నాను. ఇంకా అడ్వాన్స్ ఉంటుంది మనకి డిజిటల్ మార్కెటింగ్ లో, ప్రతిదీ ఇంకా అడ్వాన్స్డ్ ఏఐ టూల్స్ యూస్ చేసుకొని కానీ చాలా అడ్వాన్స్డ్ గా చేయొచ్చు. కాకపోతే నేను మీకు బేసిక్స్ చెప్తున్నాను. వన్స్ బేసిక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మీకు అడ్వాన్స్ కూడా చెప్తాను, ఓకేనా. సో మాక్సిమం ఈ ఇయర్ లోనే కంప్లీట్ చేసేస్తాను అడ్వాన్స్ వీడియోస్ కూడా. సో ప్రస్తుతానికి మాత్రం బేసిక్స్ చెప్తాను మీకు. నెక్స్ట్ దీని తర్వాత గూగుల్ ఎడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెబ్సైట్ చెప్తాను, దాని తర్వాత SEO చెప్తాను, ఓకేనా. సో మీకు నార్మల్ గా నేను ఫేస్బుక్ ఎడ్స్ తర్వాత క్యాన్వా కూడా నేర్పిద్దాం అనుకున్నాను. సో ఒక నార్మల్ క్రియేటివ్ చేయాలన్నా కూడా ఒక చిన్న టూల్, చాలా సింపుల్ క్యాన్వా అనమాట. సో క్యాన్వా కూడా చెప్దాం అనుకున్నాను. కాకపోతే నేను గూగుల్ ఎడ్స్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది, అంటే ఆ థాట్ నాకు తర్వాత వచ్చింది. సో నేను అందుకే కంటిన్యూ చేయలేకపోయాను, ఓకేనా. సో మీకు ప్రస్తుతానికి అయితే గూగుల్ యాడ్స్ కంప్లీట్ చేస్తాను, ఓకేనా. సో నేను ఈ వీడియోలో మీకు వీడియో వ్యూస్ చూపిస్తాను గైస్. వీడియో వ్యూస్ ఎలా రన్ చేయాలని చెప్పేసి మాక్సిమం అందరూ ఇదే యూస్ చేస్తాను, మీరు లీడ్స్ కలెక్ట్ చేయాలన్నా కూడా. సో వీడియో వ్యూస్ సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను. సో కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మనకి, సో కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత క్యాంపెయిన్ నేమ్, ఈ క్యాంపెయిన్ కి ఒక నేమ్ ఇవ్వాలన్నమాట. నార్మల్ గా క్యాంపెయిన్ కి ఒక నేమ్ ఇవ్వాలన్నమాట, ఓకేనా. సో క్యాంపెయిన్ నేమ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు మల్టీ ఫార్మాట్ యాడ్స్. సో మనం సెలెక్ట్ చేసుకున్న వీడియోస్ లో మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. స్కిప్పబుల్ ఇన్స్ట్రీమ్ యాడ్స్ ఉంది, ఇన్ఫీడ్ యాడ్స్ ఉంది, షార్ట్స్ యాడ్స్ కూడా ఉంది. సో నేను మీకు ఇన్నడ టైప్స్ చెప్పాను కదా, అక్కడ ఒకటి చెప్పడం మర్చిపోయాను. మనకి దీనిలో బంపర్ యాడ్స్ అని చెప్పేసి ఒక టైప్ కూడా ఉంటది గైస్. బంపర్ యాడ్స్ అంటే ఏంటంటే స్కిప్పబుల్ బటన్ రాదు, కాకపోతే ఆ యాడ్ వచ్చేసి 6 సెకండ్సే ఉండదు అనమాట. సో దాన్ని బంపర్ యాడ్ అంటారు. ఇది కూడా ఒక టైప్ అనమాట వీడియోస్ యాడ్స్ లో, ఓకేనా. సో మీరు ఇక్కడ మీ క్యాంపెయిన్ ఎలా చూపించాలి, మీరు ఎక్కడెక్కడ ఏ ఫార్మాట్స్ లో చూపించాలి అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను అలానే ఉంచేస్తున్నాను, ఓకేనా. సో దాని తర్వాత బిడ్ స్టార్ట్, ఈ కాస్ట్ పర్ వ్యూ, ఇది నార్మల్ గా చెప్పాను కదా, దీనికి కాస్ట్ పర్ వ్యూనే ఉంటుంది. వీడియో వ్యూస్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అది ఆటోమేటిక్ గా అదే తీసుకుంటుంది, మనం చేంజ్ చేయడానికి ఏముండదు, ఓకేనా. సో దాని తర్వాత నేను ఇక్కడ ఎప్పుడు కూడా డైలీ రికమెండ్ చేస్తాను, డైలీ మినిమం ఒక 500 అమౌంట్ పెట్టుకుంటే. సో డైలీ బడ్జెట్ క్యాంపెయిన్ ఈ యాడ్ పైన 500 పెట్టుకుందాము. సో దాని తర్వాత మీరు ఒకవేళ ఈ యాడ్ ని షెడ్యూల్ చేయాలనుకుంటే షెడ్యూల్ చేయొచ్చు గైస్. లైక్ సో ఇది ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు రన్ అవ్వాలని చెప్పేసి మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో దాని తర్వాత మీకు నెట్వర్క్స్, ఇక్కడ నేనైతే గూగుల్ పార్ట్నర్ నెట్వర్క్స్ రిమూవ్ చేస్తున్నాను, నాకు ఓన్లీ యూట్యూబ్ లో చూపిస్తే. సో దాని తర్వాత ఎంటర్ అదర్ లొకేషన్, ఇండియా మొత్తం తీసేయండి, మనకి ఏ లొకేషన్ లో యాడ్ కావాలో ఆ లొకేషన్ మాత్రమే టార్గెట్ చేస్తాం కాబట్టి. సో ఇక్కడ ఎంటర్ అదర్ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ ఎగ్జాంపుల్ కి హైదరాబాద్ తీసుకున్నాను. సో హైదరాబాద్ అని సెర్చ్ చేసి ఇంక్లూడ్ చేయాలా ఎక్స్క్లూడ్ చేయాలా, మీరు ఇక్కడ ఇంక్లూడ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ లొకేషన్స్ లో అయితే మీరు యాడ్ చూపించాలనుకుంటున్నారో ఆ లొకేషన్స్ ని ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. సో ఇంక్లూడ్ చేసుకున్నాను. ఇలా మల్టిపుల్ లొకేషన్స్ మీరు ఇక్కడ విజయవాడలో చూపించాలనుకున్నా, లేదంటే బెంగళూరులో చూపించాలనుకున్నా కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అడ్వాన్స్ సెర్చ్ అని ఉంది కదా, ఇది ఎలాగంటే మీరు రేడియస్ పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ రేడియస్ వచ్చేసి ఇక్కడ 50 పెడుతున్నాను. సో నేను ఇక్కడ 50 పెట్టేసి 50 కిలోమీటర్స్ సెలెక్ట్ చేసుకున్నాను, ఓకేనా. సో ఇక్కడ ఆల్రెడీ హైదరాబాద్ సెలెక్ట్ చేశాను కదా, అది రిమూవ్ చేసేసి మళ్ళీ హైదరాబాద్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఇక్కడ మనకి హైదరాబాద్ మొత్తం ఒక 50 కిలోమీటర్స్ వరకు కవర్ అవుతుంది. అంటే ఇక్కడ మీకు కనిపించే రేడియస్, ఇక్కడ మీకు ఏదైతే రేడియస్ కనిపిస్తుందో ఆ రేడియస్ లో మాత్రమే మన యాడ్ చూపిస్తుంది అనమాట, ఓకేనా. సో ఇది ఇలా మీకు మల్టిపుల్ లొకేషన్స్, మీరు ఏ లొకేషన్ లో యాడ్ చూపించాలనుకుంటున్నారో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని సేవ్ క్లిక్ చేసుకోవాలి. సేవ్ క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ లాంగ్వేజెస్, సపోజ్ మనము తెలుగు సెలెక్ట్ చేసుకున్నాము, తెలుగు తర్వాత ఆప్షనల్ మనకి ఇంగ్లీష్ కావాలనుకుంటే ఇంగ్లీష్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మల్టిపుల్ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎలాగంటే ఆడియన్స్, మన యాడ్ చూసే ఆడియన్స్ ని బేస్ చేసుకొని మనము లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకుంటాము, మల్టిపుల్ లాంగ్వేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో దీని తర్వాత రిలేటెడ్ వీడియోస్, సో మీరు ఏదైతే వీడియోస్ చేస్తున్నారో నేను ఒకసారి చూపిస్తా చూడండి. లైక్ ఇక్కడ ఇప్పుడు ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి, సో ఇక్కడ ఇది మన యూట్యూబ్ ఛానల్. ఇక్కడ నేను ఆల్రెడీ సపోజ్ నేను ఎగ్జాంపుల్ కి యూట్యూబ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి ఒక యాడ్ రన్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇది నాకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ కాబట్టి వీటిలో ఒక 4 to 5 రిలేటెడ్ వీడియోస్ మన యాడ్ కి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనం ఏదైతే యాడ్ రన్ చేస్తున్నామో ఆ యాడ్ కింద ఈ 4 వీడియోస్ కూడా రికమెండ్ అవుతాయి. నేను మీకు ప్రివ్యూ చూపిస్తాను అది యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో ప్రస్తుతానికి మాత్రం ఒక 4 to 5 వీడియోస్ లింక్స్ కాపీ చేసుకొని మనము పేస్ట్ చేద్దాము. ఒక్క నిమిషం గైస్. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇక్కడ లింక్ పేస్ట్ చేస్తున్నాను. లింక్ పేస్ట్ చేసేస్తున్నాను. సో దాని తర్వాత ఇదొకటి. సో నేను ఎగ్జాంపుల్ కి 3 వీడియోస్ లింక్స్ పేస్ట్ చేశాను గైస్ ఇక్కడ, ఓకేనా. సో డన్ క్లిక్ చేస్తున్నాను. ఇవి
ఇవి రిలేటెడ్ వీడియోస్ కింద యాడ్ చేశాను అనమాట. ఓకేనా. సో దీని తర్వాత మనకి క్యాంపెయిన్ యాడ్ గ్రూప్ నేమ్ కూడా ఇవ్వాలి. లైక్ ఎలాగంటే సేమ్ చెప్పాను కదా, మనకి ఐడియా ఉండడం కోసమే ఏ యాడ్ ఎందుకు రన్ చేసాం అనేది, ఏ యాడ్ గ్రూప్ ఎందుకు క్రియేట్ చేసాం అనేది మనకి డీటెయిల్ గా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం మాత్రమే ఆ నేమ్స్ ఇస్తాము. ఓకేనా. సో ఇక్కడ మీరు యాడ్ గ్రూప్ కూడా ఒక నేమ్ ఇచ్చేయచ్చు. నేమ్ ఇచ్చేసిన తర్వాత లైక్ ఇక్కడ ఆడియన్స్ నేమ్ ఇక్కడ ఏంటంటే సపోజ్ ఎగ్జాంపుల్ కి నేను శాంపుల్ అని ఇచ్చేస్తున్నాను. ఇక్కడ శాంపుల్ ఆడియన్స్ ఏంటంటే ఇక్కడ డెమోగ్రఫీస్, ఇక్కడ నుంచి మనం ఇప్పుడు టార్గెటింగ్ చేస్తాం కదా, వీళ్ళకి ఒక నేమ్ ఇవ్వాలంట. ఈ పర్టికులర్ కేటగిరీ వాళ్ళకి ఒక నేమ్ ఇవ్వాలి. సో అది నేను శాంపుల్ ఆడియన్స్ శాంపుల్ అని ఇచ్చేసాను. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను డెమోగ్రాఫిక్స్ బేస్ చేసుకొని, ఇక్కడ మేలా ఫీమేలా అన్నౌనా. ఓకేనా. సో దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ నేనైతే అన్ని సెలెక్ట్ చేసి ఉంచుతున్నాను. ఏజ్ వచ్చేసి మినిమం ఒక 25 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా. సో దాని తర్వాత ఎడిషనల్ డెమోగ్రాఫిక్స్ లోకి వెళ్తే మీకు ఇక్కడ పేరెంట్, నాన్ పేరెంట్, అన్నౌన్. సో ఇక్కడ పేరెంట్, నాన్ పేరెంట్, అన్నౌన్. సో మీ ఇదంతా బిజినెస్ పైన డిపెండ్ అయి ఉంటుంది గైస్. లైక్ ఎలాగంటే మీ బిజినెస్ ఏంటి, మీ ప్రోడక్ట్ ఏంటి, మీ సర్వీస్ ఏంటి, అది ఎవరికి యూజ్ అవుతుంది, ఎవరికి చూపిస్తే మీకు బిజినెస్ జరుగుతుంది, ఈ ఏజ్ కానీ, ఇక్కడ మీకు కనిపించే జెండర్ కానీ, ఏజ్ కానీ, పేరెంట్స్, ఈ డెమోగ్రాఫిక్స్ అంతా కూడా మీ బిజినెస్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఒక్కొక్క బిజినెస్ కి ఒక్కొక్కలాగా టార్గెటింగ్ చేస్తాం. అంటే మీ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఎవరిని టార్గెట్ చేయాలి, ఎవరిని టార్గెట్ చేయకూడదు అని చెప్పేసి. సో ఓకేనా, ఇవి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దాని తర్వాత కిందకు వచ్చేస్తే ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని, నేను మీకు చెప్పాను కదా, ఇక్కడ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని కూడా మనం ఆడియన్స్ ని టార్గెట్ చేయొచ్చు. లైక్ ఇక్కడ బ్రౌజ్ లోకి వెళ్ళిపోతే ఇన్ మార్కెట్ లో అపీరియల్, ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టార్గెట్ చేయొచ్చు. సో బ్యూటీ, పర్సనల్ కేర్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టార్గెట్ చేయొచ్చు. లైక్ ఇవన్నీ టాపిక్స్ అనమాట. టాపిక్స్ అంటే సపరేట్ పర్టికులర్ కేటగిరీస్. ఈ కేటగిరీస్ ని మీరు టార్గెట్ చేయొచ్చు. టార్గెట్ చేస్తే ఏంటంటే వాటి గురించి ఎక్కువగా ఆన్లైన్ లో ఎవరైతే వాటికి సంబంధించిన రీల్స్ కానీ, వీడియోస్ కానీ వాటితో ఎంగేజ్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే మీ యాడ్ చూపిస్తుంది. ఓకేనా. సో మీకు ఆల్రెడీ చెప్పాను, లైక్ సేమ్ ఎలా అయితే ఫేస్బుక్ యాడ్స్ లో మీరు డీటెయిల్ టార్గెటింగ్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే మన యాడ్ చూపిస్తాం. అంటే అసలు టార్గెటింగ్ లో మెయిన్ థింగ్ వచ్చేసి దేనికంటే అన్నెసెసరీ పీపుల్ కి మన యాడ్ చూపించి మనీ వేస్ట్ చేసుకోకూడదు. ఎవరైతే ఆన్లైన్ లో మన ప్రోడక్ట్ కానీ, మన సర్వీస్ కానీ రిలేటెడ్ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో, లేదంటే వాటి గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు ఆన్లైన్ లో, వాళ్ళకి మన యాడ్ చూపించడానికి మనం ఈ టార్గెటింగ్ మొత్తం చేస్తాం. ఓకేనా. సో ఇది నేను మీకు చాలా వీడియోస్ లో చెప్పాను. మీకు ఒకవేళ ఎవరిని టార్గెట్ చేయాలి, సపోజ్ మీ పర్టికులర్ రియల్ ఎస్టేట్ బిజినెస్ అనుకోండి, మీకు ఎవరిని టార్గెట్ చేయాలి తెలియకపోతే సింపుల్ గా ChatGPTకి వెళ్ళిపోయి నాకు రియల్ ఎస్టేట్ డీటెయిల్ టార్గెటింగ్ కావాలి గూగుల్ యాడ్స్ అని చెప్పేసి అడిగితే మీకు డీటెయిల్ గా ఇస్తుంది అనమాట. కానీ మాక్సిమం మీకు డీటెయిల్ టార్గెటింగ్ తో పాటు మీకు ఇక్కడ కానీ టార్గెటింగ్ అన్నా కూడా కీవర్డ్స్ ఎక్కువ మ్యాటర్ చేస్తాయి గైస్. నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ సెపరేట్ డెడికేటెడ్ వీడియోస్ చేశాను కీవర్డ్ రీసెర్చ్ కోసం. ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చూడండి ఆ వీడియోని. ఓకేనా. సో కీవర్డ్ రీసెర్చ్, కీవర్డ్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇక్కడ ఒక్క డిఫరెంట్ కీవర్డ్ ఇచ్చినా కూడా మనకి అమౌంట్ మొత్తం వేస్ట్ అయిపోద్ది అనమాట. అంటే ఆ కీవర్డ్ మీదే మనకి క్లిక్స్ వస్తాయి కాబట్టి మనకి అక్కడే అమౌంట్ వేస్ట్ అయిపోద్ది. కాబట్టి మనం ఇచ్చే ప్రతి కీవర్డ్ యూజ్ అవుతుందా లేదా అనేది కొంచెం రీసెర్చ్ చేసి దాన్ని కీవర్డ్ కింద యాడ్ చేసుకోవాలి. ఓకేనా. సో దాని తర్వాత యువర్ డేటా, ఇదంతా ఇంకా చెప్పాను కదా కన్వర్జన్ ట్రాకింగ్, మీరంతా డేటా కలెక్ట్ చేసి వాటిని ఆడియన్స్ ని, పర్టికులర్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ని రీటార్గెటింగ్ చేయడానికి మీరు ఆడియన్స్ ని క్రియేట్ చేయాలి. చెప్పాను కదా అదంతా అడ్వాన్స్ కిందకి వస్తుంది. నేను మీకు చెప్తాను, కంపల్సరీ వీడియోస్ చేస్తాను. సో కిందకి స్క్రోల్ చేసేస్తే మనకి ఇక్కడ కీవర్డ్స్, నేను చెప్పాను కదా కీవర్డ్స్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తాయి గైస్. మీరు ఇక్కడ ఫ్రేస్ మ్యాచ్ యూస్ చేసి నెగిటివ్ కీవర్డ్స్ యూస్ చేయండి. మనకి ఎప్పుడైనా కూడా అది బెటర్ వే అనమాట, మనం మంచి లీడ్స్ ని జనరేట్ చేయడానికి, మన బిజినెస్ కి సేల్స్ పెంచుకోవడానికి. సో చెప్పాను కదా కీవర్డ్స్ ఇంపార్టెంట్ అని చెప్పేసి. సపోజ్ నేను ఇక్కడ మీకు నేను ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ మీద చెప్తున్నాను కాబట్టి ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని టైప్ చేస్తాను. సో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఇచ్చేసి నేను మీకు ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టాను కదా 2 sides, ఇదే అనమాట నేను చెప్పినట్లు ఫ్రేస్ మ్యాచ్ ఇది అంటారు దీన్ని. సో ఫ్రేస్ మ్యాచ్ కి ఈ కామర్స్ యూస్ చేస్తాం. ఓకేనా. సో మీరు ఇంకా ఒక మినిమం ఒక 7 to 10 కీవర్డ్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కి 1 కీవర్డ్ యాడ్ చేశాను, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని యాడ్ చేశాను, లేదంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అని యాడ్ చేయొచ్చు, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ ఆన్లైన్ అని యాడ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇలా డిఫరెంట్ మీరు ఒక కీవర్డ్ యాడ్ చేస్తున్నారంటే ఆ కీవర్డ్ కి కంపల్సరీ మంత్లీ సెర్చెస్ ఉన్నాయి.
మినిమం మంత్లీ సెర్చెస్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి, ఓకేనా. సో ఇలాగా మీరు మల్టిపుల్ కీవర్డ్స్ యూస్ చేసుకొని ఫేస్ మ్యాచ్ ఇచ్చేసి నెగిటివ్ కీవర్డ్స్ యాడ్ చేయాలి. సో దాని తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే చెప్పాను కదా, ఇక్కడ టాపిక్స్ బేస్డ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, సేమ్ ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. సో ఇదంతా పర్టికులర్. సో మనం కరెక్ట్ ఆడియన్స్ ని రీచ్ అవ్వడానికి గూగుల్ యాడ్స్ లో ప్రతి ఒక్క సెట్టింగ్ ఉంటుంది అనమాట. మనం వాటిని కరెక్ట్ గా యూస్ చేసుకొని మన కరెక్ట్ ఆడియన్స్ ని రీచ్ అయ్యి అతనికే మన ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ సేల్ చేయొచ్చు, ఓకేనా. సో ఇవన్నీ యూస్ చేసుకోండి గైస్. చెప్పాను కదా సింపుల్. మీరు ఇక్కడ మీ ప్రోడక్ట్ గురించి కానీ సర్వీసెస్ గురించి కానీ ఇక్కడ మీ ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ వీటిలో కంపల్సరీ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని టార్గెటింగ్ చేస్తే దాని గురించి ఎవరైతే ఎక్కువ సెర్చ్ చేస్తున్నారో ఆన్లైన్ లో ఆ టాపిక్ గురించి కానీ, సో వాళ్ళకే మన యాడ్ చూపిస్తుంది అనమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దాని తర్వాత యాడ్ ప్లేస్మెంట్స్. సో ప్లేస్మెంట్స్ వచ్చేసి, సో ఇక్కడ యూట్యూబ్ యాడ్స్ లో బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు పర్టికులర్ వీడియో పైన లేదంటే పర్టికులర్ ఛానల్ పైన మన యాడ్ చూపించాలనుకుంటే అది కూడా పాసిబుల్ అవుతుంది గైస్. సో ఇది మన కాంపిటీటర్ ఛానల్ మీద మన యాడ్ రన్ చేసుకోవడానికి మనకి వీలుందనమాట, ఓకేనా. సో నేను ఎగ్జాంపుల్ కి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను కదా, ఇక్కడ యూట్యూబ్ బ్లూ ఫ్లాష్ మీడియా అని చెప్పేసి ఉంది. సో నేను ఇక్కడ ఏం సెర్చ్ చేస్తానంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అని సెర్చ్ చేస్తాను. సో చూసారు కదా, నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అని సెర్చ్ చేస్తే మనకి ODMT అని చెప్పేసి ఒక ఛానల్ వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఈ ఛానల్ పైన మనం ఇప్పుడు మన యాడ్ రన్ చేయొచ్చు అనమాట. ఈ ఛానల్ లింక్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేస్తే మనకి ఛానల్ ఇస్తుంది. ఇక్కడ యూట్యూబ్ ఛానల్ 1 రికమెండెడ్ అని ఇస్తుంది అనమాట. సో ఇక్కడ క్లిక్ చేసి ఈ ఛానల్ సెలెక్ట్ చేసుకుంటాము. సో ఇప్పుడు ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ పైన మన యాడ్ చూపిస్తుంది అనమాట. సో కాబట్టి మీరు కంపల్సరీ మినిమం ఒక 10 వీడియోస్ కానీ 10 ఛానల్స్ కానీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా. సో నేను మీకు ఇక్కడ చెప్తాను చూడండి గైస్. సపోజ్ ఈ ఛానల్ మీద మన యాడ్ ఎలా కనిపిస్తుంది అంటే, ఈ ఛానల్లో వీడియోస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ అనుకోండి, ఈ ఛానల్లో ఒక వీడియో చేశారు, ఓకేనా. ఈ ఛానల్లో ఒక వీడియో ఉంది, ఎలాగంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి వాళ్ళది ఎలా ఉంటుంది, ప్రైజింగ్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక వీడియో ఉంది. అదొక 10 minutes వీడియో ఉంది అనుకోండి. ఆ వీడియో ఎవరు చూస్తారు? డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళే ఆ వీడియోని కంప్లీట్ గా చూస్తారు, ఆ 10 minutes వీడియోని. ఆ టైంలో మనం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి మనం ఒక వీడియో క్రియేట్ చేసుకుని యాడ్ రన్ చేస్తాం కదా. సో ఆ వీడియో పైన మన యాడ్ రన్ చేస్తే మనకు అక్కడ నుంచి లీడ్స్ వస్తాయి, అంటే మనకు అక్కడ నుంచి అడ్మిషన్స్ వస్తాయి. మీకు అర్థమైందా? సో మన కస్టమర్స్ మన బిజినెస్ కి కావాల్సిన వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడే మన యాడ్ చూపించాలి, అన్నెసెసరీ ప్లేసెస్ లో కాదు, ఓకేనా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీరు ఇలా ఛానల్స్ పైన చూపించవచ్చు, అలాగే పర్టికులర్ వీడియో పైన నేను ఇక్కడ చూపిస్తా చూడండి. సపోజ్ ఈ వీడియో ఉంది, ఈ వీడియో షేర్ పైన క్లిక్ చేసి కాపీ చేసి లింక్. సో ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ పేస్ట్ చేస్తే మనకి ఇక్కడ యూట్యూబ్ వీడియోస్ అని చెప్పేసి ఒకటి చూపిస్తుంది చూడండి. యూట్యూబ్ వీడియోస్ 1 అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఈ వీడియోని సెలెక్ట్ చేసుకుంటాము. సో ఇక్కడ ఇలాగ మీరు మినిమం ఒక 10 ఛానల్స్ ఆర్ 10 వీడియోస్ సెలెక్ట్ చేసుకోవాలి ప్లేస్మెంట్స్. అప్పుడే వాటిపైన మన యాడ్ చూపించడానికి మనం పబ్లిష్ చేయొచ్చు మన క్యాంపెయిన్, ఓకేనా. సో మీరున్న కేటగిరీలో ఎవరైతే మీ బిజినెస్ ఉన్న కేటగిరీలో వీడియోస్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారో యూట్యూబ్ లో, ఆ ఛానల్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ ఛానల్స్ పైన మీ యాడ్స్ రన్ చేసుకోండి. మీకు బిజినెస్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట, కంపల్సరీ జరుగుతాయి, ఓకేనా. మీరు కరెక్ట్ గా టార్గెటింగ్ చేసి మంచి ప్లేస్మెంట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు కంపల్సరీ బిజినెస్ జరుగుతుంది. సో నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు యాడ్ క్రియేషన్ లోకి వెళ్దాం గైస్. నెక్స్ట్ ఇప్పుడు యాడ్ క్రియేషన్ లోకి వెళ్ళడానికి గూగుల్ వీడియో యాడ్ రన్ చేయాలంటే కంపల్సరీ మీరు ఏదైతే వీడియో రన్ చేస్తున్నారో ఆ వీడియో మీ యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ అయి ఉండాలి. అది పబ్లిక్ లో ఉన్నా సరే, అన్లిస్టెడ్ లో ఉన్నా సరే, కంపల్సరీ అది మీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయి ఉంటేనే మీరు దాన్ని యాడ్ లాగా రన్ చేయొచ్చు అనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇదే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి నేను చేసిన వీడియో అనుకోండి. సో ఈ వీడియో లింక్ కాపీ చేసుకొని మనం ఇక్కడ యాడ్కి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ పేస్ట్ చేస్తే ఆ వీడియో తీసేసుకుంటుంది. నేను చెప్పాను కదా మినిమం 3 minutes లోపు ఉండాలి వీడియో. మీరు ఒకవేళ స్కిపబుల్ యాడ్ రన్ చేయాలనుకుంటే 3 minutes వీడియో ఉండాలి. నాన్ స్కిపబుల్ యాడ్ రన్ చేయాలనుకుంటే 15 నుంచి 30 seconds వరకు ఉండాలి. బంపర్ యాడ్ రన్ చేయాలనుకుంటే 6 seconds వరకు ఉండాలి. షార్ట్స్ యాడ్ రన్ చేయాలనుకుంటే ఒక 90 seconds వరకు ఒక షార్ట్స్ యాడ్ క్రియేట్ చేసి ఒక షార్ట్ క్రియేట్ చేసి దాన్ని యాడ్ లాగా రన్ చేసుకోవచ్చు, ఓకేనా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఇక్కడ ఫుల్ వీడియో లెంత్ ఉంది కాబట్టి మీకు ఇక్కడ వీడియో లాంగర్ దెన్ 3 minutes అని చూపిస్తుంది. చెప్పాను కదా 3 minutes కంటే వీడియో ఎక్కువ ఉండకూడదు, ఓకేనా. సో దాని తర్వాత ఫైనల్ యూఆర్ఎల్. సో ఫైనల్ యూఆర్ఎల్ వచ్చేసి మన వెబ్సైట్ ఏదైతే ఉందో ల్యాండింగ్ పేజ్ ఉంటుంది కదా. సో మనం మెయిన్ ఏదైతే ఉంటుందో మనం యాడ్ పైన క్లిక్ చేస్తే ఆ వీడియో పైన క్లిక్ చేస్తే అక్కడికి రీడైరెక్ట్ అవ్వాలి. అక్కడ నుంచి ఆ డేటా ఫామ్ ఫిల్అప్ చేయాలి అని చెప్పేసి ఆ వెబ్సైట్ లింక్ కాపీ చేసుకొని
ఇక్కడ మీరు పేస్ట్ చేయాలన్నమాట ఫైనల్ యూఆర్ఎల్ లో. సో మీకు యాడ్ పైన క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్ అక్కడికి వచ్చేస్తాడు. ఓకేనా. సో ఇక్కడ డిస్ప్లే పాత్ దగ్గర మీరు సింపుల్ గా చెప్పాను కదా లాస్ట్ టైం వీడియోలో, ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అని యాడ్ చేసేయండి. సో డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేశాను. సో దాని తర్వాత లాంగ్ హెడ్ లైన్, ఇదంతా కూడా మీరు పెన్ తో రాసుకొని దాన్ని ఇక్కడ టైప్ చేయాల్సిన అవసరం లేదు గైస్. మీరు యాడ్ ఎందుకు రన్ చేస్తున్నారు, దాని పర్పస్ ఏంటి, మీరు లీడ్స్ ఎలా కలెక్ట్ చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి డీటెయిల్ గా టైప్ చేసి ChatGPTకి సబ్మిట్ చేస్తే దానికి కావాల్సిన డీటెయిల్ రైటింగ్ కానీ కీవర్డ్స్ కానీ, అంటే కీవర్డ్స్ ఇస్తుంది కానీ మీరు వాటిని ఏం చేయాలి, రీసెర్చ్ చేయాలి. వాటి మంత్లీ సెర్చెస్ ఉన్నాయా లేవా అనేది మీరు రీసెర్చ్ చేయాలి. ఓకేనా. సో దాని తర్వాత అదే ఇచ్చేస్తుంది మీకు, హెడ్లైన్స్ కానీ డిస్క్రిప్షన్స్ కానీ అన్ని అవే ఇచ్చేస్తుంది అనమాట. మీరు వాటిని జస్ట్ మీకు కరెక్ట్ గా, కాకపోతే ఎలా ఉండాలంటే కొంచెం కాల్ టు యాక్షన్ మీకు ఎలాగంటే మీరు చెప్పాలనుకునేది కరెక్ట్ గా డెలివరీ అయ్యేలాగా పెట్టాలన్నమాట. మీరు చెప్పాలనుకున్న మెసేజ్ కరెక్ట్ గా యూజర్ కి ఈజీగా అర్థమైపోయేలాగా సింపుల్ గా పెట్టాలి. ఓకేనా. సో మీరు ఇదంతా కూడా మీకు యూట్యూబ్ ChatGPTనే ఇచ్చేస్తుంది. నేను ఎగ్జాంపుల్ కి అదే వెళ్తున్నాను. ఇప్పుడు ఒకసారి ChatGPTకి వెళ్తాను. ChatGPT ఓపెన్ చేసి, సో ఇలాగా మీకేమేమి కావాలి, మీరు ఆ వీడియో యాడ్ ఎందుకు రన్ చేస్తున్నారో టైప్ చేసేసి సబ్మిట్ ఎంటర్ క్లిక్ చేసేస్తే మీకు ChatGPTనే చాలా క్లారిటీగా ఇచ్చేస్తుంది గైస్. ఓకేనా. నేను ఒకసారి చూపిస్తా చూడండి. సో మీరు ఇక్కడ చూసుకుంటే టార్గెటింగ్ స్ట్రాటజీ ఇచ్చేసింది. మీరు ఏ ఏజ్ వాళ్ళని సెలెక్ట్ చేయాలి, జెండర్ ఏం సెలెక్ట్ చేయాలి, పేరెంట్స్ ఏం సెలెక్ట్ చేయాలి, ఎడ్యుకేషన్ లెవెల్ కానీ, లొకేషన్స్ కానీ, ఇంట్రెస్ట్ బేస్డ్ కానీ. ఓకేనా. సో ఇవంతా కూడా మీకు డీటెయిల్ గా ChatGPTనే ఇచ్చేస్తుంది, క్లారిటీగా మీకు ఇక్కడ ఇచ్చేసింది. సో కస్టమ్ ఇంటెంట్ కీవర్డ్. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన కీవర్డ్స్ తీసుకువెళ్ళి వీటికి మంత్లీ సెర్చెస్ మంచిగా ఉన్నాయా లేదా చెక్ చేసి వీటిని యూజ్ చేసుకోవచ్చు. మీరు చూడండి, అది ఇవ్వడం కూడా డైరెక్ట్ ఫ్రేస్ మ్యాచ్ ఇచ్చేసింది కూడా, నేను అడగలేదు. సో అది కామన్, ఫ్రేస్ మ్యాచ్ అనేది మాక్సిమం చాలా బిగినర్స్ కి చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా. దాని తర్వాత హెడ్లైన్స్. సో యూట్యూబ్ కి మనకి హెడ్లైన్స్ ఇచ్చేసింది, దాని తర్వాత డిస్క్రిప్షన్స్ ఇచ్చేసింది, కాల్ టు యాక్షన్ బటన్ ఎలా ఉండాలో కూడా నేను అడగలేదు, కాల్ టు యాక్షన్ బటన్ అయినా ఇచ్చేసింది. ఓకేనా. సో దాని తర్వాత వీడియో యాడ్ స్క్రిప్ట్, అంటే యాడ్ కూడా ఎలా చేయాలో కూడా చెప్తుంది. ఓకేనా. మీరు యాడ్ ఇలా ప్రిపేర్ చేయండి అని చెప్పి, కాకపోతే మనం వీడియో ముందరగానే ప్రిపేర్ చేసేస్తాం, మనకు కావాల్సింది మనం అడిగాము కానీ ChatGPT ఇంకా ఎక్స్ట్రానే ఇచ్చేసింది అనమాట. మనకి ఇక్కడ కావాల్సింది వచ్చేసి ఫస్ట్ హెడ్లైన్స్ కాబట్టి ఒక హెడ్లైన్ తీసుకుంటున్నాను. సో ఈ హెడ్లైన్ కాపీ చేసుకొని పేస్ట్ చేస్తున్నాను గైస్. నెక్స్ట్ కాల్ టు యాక్షన్ బటన్ వచ్చేసి కాల్ టు యాక్షన్ బటన్ ఆన్ చేశాను. సో ఇప్పుడు ChatGPTకి వెళ్ళి, సో ఇక్కడ కాల్ టు యాక్షన్ బటన్ ఏమేమి ఇచ్చింది, ఎన్రోల్ నౌ లిమిటెడ్ సీట్స్ అని ఇచ్చింది కదా. సో దీన్ని కాపీ చేసుకొని మళ్ళీ మనం ఇక్కడ యాడ్కి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తాం అనమాట. సేమ్ అలాగే సో ఇక్కడ ఎన్రోల్ నౌ అని ఇచ్చేసాను, 10 క్యారెక్టర్స్ అడిగింది, అందుకే ఎన్రోల్ నౌ అని ఇచ్చేసాను. సో నెక్స్ట్ హెడ్లైన్, మెటా యాడ్స్. సో అది రికమెండ్ చేస్తుంది, కాకపోతే మీరు కొంచెం టైప్ చేసుకొని ఏ హెల్ప్ తీసుకొని మంచిగా రాయండి. అంటే నేను చెప్పాను కదా, మనం యాడ్ రన్ చేసేది ప్రాపర్ గా మెసేజ్ అనేది డెలివరీ అవ్వాలన్నమాట. చూసే ఆడియన్స్ కి ప్రాపర్ గా మనం చెప్పాలనుకున్నది అర్థం అవ్వాలి. కాబట్టి మీరు కొంచెం క్లారిటీగా టైం పెట్టి కరెక్ట్ గా వీటిని యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా. సో నేను ఎగ్జాంపుల్ కి మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్ అనేది చేశాను. సో అక్కడ ఇచ్చిన రికమెండేషన్ సెలెక్ట్ చేశాను, కానీ మీరు ఇలా సెలెక్ట్ చేయకండి. ఓకేనా. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడియో ఎన్హాన్స్మెంట్స్ అంట. సో వీడియో ఎన్హాన్స్మెంట్స్ ఇక్కడ షో ఎగ్జాంపుల్స్ క్లిక్ చేస్తే, సపోజ్ మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తుంది చూడండి, ఒరిజినల్ వీడియో అయితే ఇది అనమాట. దాన్ని ఎన్హాన్స్ ఆటోమేటిక్ గా గూగుల్ యాడ్స్ ఆప్టిమైజ్ చేసి ఇలా షార్ట్ లాగా కన్వర్ట్ చేసి మంచి కరెక్ట్ పార్ట్స్ కట్ చేసుకొని అదే ఇచ్చేస్తానని చెప్తుంది. ఓకేనా. సో కాబట్టి మీరు వీటిని కూడా, సో దీన్ని టిక్ మార్క్ పెట్టేయండి గైస్. దీన్ని కూడా వర్టికల్ వర్షన్స్ ఆఫ్ యువర్ వీడియోస్ అని చెప్పేసి అది కూడా టిక్ మార్క్ పెట్టుకోండి. సో దాని తర్వాత బిడ్డింగ్ వచ్చేసి అది అట్ ప్రెసెంట్ అయితే 74 పైసా ఉందంట. సో అప్లై నో క్లిక్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే 1 రూపీ కూడా పెట్టుకోవచ్చు మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం. సో ఇప్పుడు మనకి ఇక్కడ వీక్లీ ఎస్టిమేషన్ చూపిస్తుంది, మీకు వీక్లీ రిజల్ట్స్ ఎలా రావచ్చు అని చెప్పేసి. ఇదంతా జస్ట్ ఎస్టిమేషన్ మాత్రమే, కానీ అంత రిజల్ట్స్ రావు, కానీ మనకి బిజినెస్ అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ క్యాంపెయిన్ ఉంది కదా, క్రియేట్ క్యాంపెయిన్ పైన క్లిక్ చేస్తున్నాను. క్రియేట్ క్యాంపెయిన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ నేను చెప్పాను కదా మినిమం 10 ప్లేస్మెంట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ సెలెక్ట్ చేయలేదు కాబట్టి ఓన్లీ 2 సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా 8 ఇంకా రిమైనింగ్ కూడా సెలెక్ట్ చేసుకోమని ఎర్రర్ చూపిస్తుంది. నేను ఇవి రిమూవ్ చేసేస్తున్నాను. క్లియర్ అవుట్ క్లిక్ చేసేసి సో బ్యాక్ వచ్చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ క్రియేట్ క్యాంపెయిన్ క్లిక్ చేస్తున్నాను. సో క్రియేట్ క్యాంపెయిన్ క్లిక్ చేసేస్తే మీకు ఇక్కడ క్యాంపెయిన్ కంగ్రాచులేషన్స్ క్యాంపెయిన్ ఈజ్ రెడీ అని చూపిస్తుంది కదా. సో ఇక్కడ మీకు కంటిన్యూ టు ఓవర్ వ్యూ క్లిక్ చేసేస్తే మీరు
కంటిన్యూ టు ఓవర్ వ్యూ క్లిక్ చేసేస్తే క్యాంపెయిన్ పబ్లిష్ అయిపోద్ది అనమాట. సో మీరు ఇక్కడ చూసుకుంటే సో క్యాంపెయిన్ పబ్లిష్ అయిపోయింది, ఇంప్రెషన్స్. సో మీకు ఇక్కడ స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ కంప్లీట్ అయిపోతే మీ యాడ్ అనేది అప్రూవ్ అయిపోద్ది అనమాట. ఓకేనా. సో గూగుల్ వీడియో యాడ్ రన్ చేయడం ఇలాగే ఉంటది గైస్. సో మాక్సిమం ఇంకా అడ్వాన్స్డ్ గా ఉంటది. నేను ఇది బేసిక్స్ కోసం చేస్తున్నాను, నేను ఇంకా అడ్వాన్స్ గా వీడియోస్ చేస్తాను. ఓకేనా, ఫ్యూచర్ లో మంచిగా చేస్తాను ఇంకా. ఓకేనా. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నేను చెప్పే కంటెంట్ వాల్యుబుల్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో ఈ వీడియో ఇంతే గైస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.